ఏంటి సార్? కుమార్ సార్ బండి సర్వీసింగ్ ఇచ్చారన్నారు, అందుకని వచ్చా. ఏ బండి కొంటున్నారా? డ్రైవర్ ఎక్కడ? ఎక్కడ ఉండాలబ్బా. రే అంజయ్, ఏంటన్నా? నీ బండి చూడడానికి ఎవరో వచ్చారా? తీసుకురా. ఏం సార్ బండి రే రే ఆగరా ఆగరా. అన్నా ఈడే అన్నా. ఓ యాక్సిడెంట్ పార్టీయా? అన్నా ఇన్నేసేద్దామన్నా. ఇక్కడ జరుగుతున్న అన్ని గొడవలు వెనక ఎవరో ఉన్నారని చెప్తా అన్నా కదా. ఈయనే. ఏంట్రా వాగుతున్నావు? కరణ్, నీకేం తెలీదు. సర్వ ఏంటిదంతా? సంజన, నువ్వు లోపలికి పో. నేనా నిన్ను చంపాలని చూసింది? డబ్బు కోసం మొత్తం కుటుంబాన్ని చంపాలని చూసింది నువ్వురా? నోర్మయ్యా, ముందు నన్ను చంపాలని చూసావు, ఇప్పుడు మా నాన్న చంపి ఆ నేరాన్ని నా మీద వేయాలనుకుంటున్నావు. కరణ్, ఏంట్రా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఫ్రాడ్ అనే సంగతి మర్చిపోయి నన్ను హంతకుడు అంటున్నావా? లారీ డ్రైవర్ అంజీ గుర్తున్నాడా? ఎవడ్రా అంజీ? భానుమూర్తి. కరణ్, వీడేదో కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఇక్కడి నుంచి తీరా. వీడే లారీ డ్రైవర్. వీడు నైట్ ఇంట్లోకి వచ్చినవాడు. అంకుల్, మీకు వీళ్ళెవరో తెలుసా? తెలీదు. రే నిజం చెప్పరా? సార్, ఎవరో సుధాకర్ అండి సార్. డబ్బులు ఇచ్చి తను చెప్పమన్నారని చెప్పమని మమ్మల్ని కొడుతున్నాడు సార్. ఆ సుధాకర్ ఎవరో మాకు తెలియదు. అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తున్నాడు. కరణ్, బయటికి పోరా. బయటికి పోరా. నాన్న
సుధాకర్ ఎవరో తెలియదు అన్నాడు కదా. ఇవన్నీ ఎవరు చేస్తారో తెలియాలా? ఆయన ఫోన్ చూపించమను. సర్వ చెప్పిందంత నిజమా నాన్న? ఎందుకు నాన్న ఇలా చేశారు? చెప్పండి నాన్న. బావ తర్వాత ఆ స్థానం నాదే అనుకుంటూ వచ్చాను. కానీ ఎక్కడి నుంచో వారసుండంటూ వీడొచ్చాడు. జీవితాంతం రెండో స్థానంలో ఉండడం ఒక శాపమమ్మా. చెప్తే అర్థం కాదు. రమ్మదావా? శర్మ, అంకుల్ స్టేషన్కి వెళ్దాం. సారీ సంజన, ఇలా జరుగుతుంది అనుకోలేదు. లేదు, నేనే నీకు సారీ చెప్పాలి. ఇక్కడ ఒంటరిగా ఉండొద్దు. మా ఇంటికి. ఇట్స్ ఓకే, ఐ విల్ బి ఫైన్. నేను కాసేపు ఒంటరిగా ఉండాలి. సర్వా, ఇది నీకు గుర్తుందా? ఇది నీ బైక్ ఇచ్చింది. నేను నీకు ఇచ్చిన ఆఖరి గిఫ్ట్. నీ బర్త్డే రోజు నువ్వు నన్ను చూడటానికి రాలేదనే కోపంతో నేను నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. ఇది తీసుకొచ్చేస్తే నువ్వు నన్ను చూడటానికి వస్తావనుకున్నాను, కానీ నువ్వు రాలేదు. ఎప్పుడు నేను ఇచ్చిన గిఫ్ట్ నేనే తీసుకున్నాను, అప్పుడే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఇది నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు నాకు దక్కవేమో అని భయంగా ఉంది. అందుకే దీన్ని నీ దగ్గరే ఉంచుకో. నాకు నువ్వు మాత్రమే ఉన్నావు. నాకు నువ్వు కావాలి. రే శర్వా, ఏమైంది? శర్వా కాదు, విక్కీ. శర్వా ఎప్పుడో పోయాడు. పోయాడంటే కనిపించకుండా కాదు, చచ్చిపోయాడు. ఏమైందో మీకు తెలియదు కదా, నేను చెప్తా. శర్వా వాళ్ళ నాన్న బిజీగా ఉండే ఒక రాజకీయ నాయకుడు. ఎంత బిజీ అంటే కొడుకు డ్రగ్ అడిక్ట్ అయ్యాడని కూడా తెలియనంత ఇదిగా ఆయన రాజకీయ మత్తులో ఉన్నాడు. శర్వా పుట్టినరోజు ఇంట్లో గొడవ పడి డ్రగ్స్ కొనడానికి డబ్బు నగలు తీసుకెళ్లాడు. వెళ్ళినోడు 15 ఏళ్లు గడిచినా తిరిగి రాలేదని ఈ ఊరు, ఈ కుటుంబం నమ్ముతుంది. కానీ నిజం అది కాదు. పోయినోడు ఆ రోజు నైటే తిరిగి వచ్చాడు. అది వాళ్ళ నాన్నకి మాత్రమే తెలుసు. మత్తులో మునిగిన కొడుకు తండ్రి ముందు నిలబడ్డాడు. వయసైన తన తల్లిని తోసేశాడన్న కోపం. కొడుకుని అలా చూసిన తండ్రికి కోపం రెట్టింపైంది.
ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో పొరపాటును కావాలని శర్వాన్ని చంపేశాడు. ఎలక్షన్ టైం, విషయం బయటికి తెలిస్తే ఏం అవుతుందో అన్న భయం, పదవి మీద ఆశ. అక్కడే ఆ రాజకీయ నాయకుడు క్రిమినల్గా మారాడు. కారులో కొడుకు బాడీని తీసుకొని నా కొడుకు కనిపించాడా అని వెతుకుతున్నట్టు నటించి తనని పాతి పెట్టడానికి ఒక చోటు వెతికి పాతేశాడు. కొడుకుని చంపేశానన్న బాధ ఏమాత్రం లేకుండా తను కనిపించకుండా పోయాడన్న ఒక కథ అల్లి కుటుంబాన్ని కూడా నమ్మించారు. ఆ జాలితోనే ఎమ్మెల్యే కూడా అయ్యారు. అంత సవ్యంగానే జరుగుతూ వచ్చింది. సడన్ గా ఒక రోజు ఆ అబ్బాయిని పాతిపెట్టిన చోట రిసార్ట్ కడుతానని ఒకడొచ్చాడు. నేలను తవ్వితే కొడుకు బాడీ బయటకు వస్తోంది, దొరికిపోతే అందుకని ప్రజల కోసం పోరాడుతున్నట్టు కోర్టులో కేసేసి రిసార్ట్ కట్టడం ఆపేశారు. ఎప్పుడైతే కేసు వాళ్ళకి అనుకూలంగా మారిందో అప్పుడే గోవా నుండి విక్కీని ఒక అనాథని తీసుకొచ్చి వీడే నా కొడుకని చెప్పేశారు. ఇప్పుడు ఆ బాడీ దొరికిన తర్వాత కూడా నా కొడుకు ఇది కాదని చెప్పొచ్చు కదా. మీ రాజకీయ జ్ఞానానికి మీరు ఢిల్లీలో ఉండాల్సిన వాళ్ళు ఏదో బ్యాడ్ టైం ఈ చిన్న ఊళ్ళో ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ కొడుకులా నటించడానికి వచ్చినోడు మీలాగే క్రిమినల్ కదా, వాడిని ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని ఏదో వాడి మీద ప్రేమ ఉన్నట్టు నటించి మీ రాజకీయ వారసుడిగా చేసి మీ శత్రువులందరినీ వాడి శత్రువుగా మార్చి ఆ రిసార్ట్ వాళ్లతో గొడవ పడేలా చేసి ఆ గొడవలో వీడు చచ్చినా ఓకే వాడు చచ్చినా ఓకే అని లెక్కలేసుకున్నారు. మీ రాజతంత్రంలో మిస్ అయిన ఒకే విషయం ఇదే. సో నీకంతా తెలిసిపోయింది కదా. ఇక మీదట మన ఇద్దరి మధ్యలో ఉన్నది కేవలం బిజినెస్ డీల్ మాత్రమే. నీకు రావాల్సిన డబ్బు, నీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ పెట్టెలో ఉన్నాయి. నీ వల్ల నాకు ఎటువంటి ఆపద రానంత వరకు నా వల్ల నీకు ఎటువంటి ఆపద రాదు. ఏం బెదిరిస్తున్నావా? మీ రాజకీయ లాభం కోసం కన్నా కొడుకునే చంపావు. నువ్వేమైనా చేస్తావు. మీ నుండి మీ కుటుంబాన్ని కాపాడడానికి నేను జైలుకి వెళ్ళినా పర్లేదు, నిన్ను మాత్రం వదిలిపెట్టను. నన్ను మన్నించండి అమ్మా. నేను శర్వాని కాదు. శర్వ ప్రాణాలతోనే లేడు. మీ ఆయనే చంపేశాడు. మీకు కూడా తెలుసా? నేనేదో మీ అందరినీ మోసం చేస్తున్నాను అనుకున్నా. మొగుడు పిల్లలిద్దరు కలిసి నన్ను మోసం చేశారు. ఏం జరుగుతుంది ఇక్కడ? చైతి, అన్యాయంగా నానమ్మని తోసేసావు కదా. ఎందుకురా మారిపోయావు? ఎందుకురా? ఏం చేయాలరా? ఏం చేస్తే మారుతావు? మరుగుడు. వద్దు నాన్న, ఏం కాదు నాన్న, ఏడవకండి నాన్న, ప్లీజ్ నాన్న, ఏడవకండి. నిన్ను పెంచినట్టే వాడిని కూడా పెంచానమ్మా, కానీ వాడు ఎందుకు ఇలా తయారయ్యాడో తెలియట్లేదు. నిన్న కూడా ప్రిన్సిపల్ ఫోన్ చేశారు, ఎవరో అమ్మాయి మీద చెయ్యేశాడంట.
ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తలుచుకుంటేనే బాధగా ఉంది. ఏం కాదు నాన్న. సర్వా, నాన్నని కొడతావా? నీకెంత ధైర్యం రా? ఆ మనిషి ముందు నన్ను కొట్టాడు. ఆయన కొడితే నువ్వు కూడా కొడతావా? అంత పొగరా? నాన్న ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? అమ్మాయిని నేను చేసిందన్నా నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి అసలు ఏంట్రా ఇది? దీని వల్లే కదా నువ్వు ఇలా తయారవుతున్నావు. నాకు ఇవ్వు. ఇవ్వనురా. ఇవ్వని చెప్తున్నా కదా. ఎంత కష్టపడి కొన్నానో నీకు తెలుసా? తెలుసా? బాబుకి కూతుకి చెప్తే అర్థం కదా. నువ్వు చావే. నువ్వు చస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. చావే, చావు. శర్మ, రే శర్మ, అయ్యో నాన్న, హాస్పిటల్ లో నాన్న, నాన్న హాస్పిటల్ లో నాన్న. అయ్యో సర్వా, శర్మ, శర్మ, నాన్న నీకు కావాలి చేయలేదు నాన్న. వాడే వచ్చి నాకు కొత్త పట్టుకున్నాడు. అయ్యో అయ్యో తెలియకుండా చంపేశాను. ఎలా జరిగిందో తెలియదు నాన్న. అయ్యో చంపేశాను. అయ్యో వద్దమ్మా, వద్దమ్మా, పోలీసులు చెప్పొద్దమ్మా. శర్మ పారిపోయాడమ్మా. శర్మ ఇల్లు పారిపోయాడు. ఇల్లు పారిపోయిన శర్మ తిరిగి ఇంటికి రాలేదు, పారిపోయాడు. ఇదిగో ఇదిగో ఇలా చూడమ్మా, ఈ విషయం బయటికి ఎవరికి తెలియకూడదు. వాడు డ్రగ్ అడిక్ట్, పైగా అమ్మాయిల మోజులో ఉన్నాడు. ఇది బయటికి తెలిస్తే ఒక్కొక్కరు ఒక్కోలా కథలు అల్లుతారమ్మా. నీ భవిష్యత్తు, పెళ్లి, కుటుంబ గౌరవం మొత్తం పోతాయమ్మా. ఇలా చూడు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా. నేనున్నాను. నిన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను. నువ్వు అమ్మకి తోడుగా నాన్నమ్మ దగ్గర ఉండి నేను చూసుకుంటాను. శర్వ ఇంటికి రాలేదు. శర్వ పారిపోయాడు. శర్వ ఇంటికి రాలేదు. శర్వ పారిపోయాడు. శర్వ ఈ రహస్యం గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదని నేను ఇన్ని తప్పులు చేశాను. నువ్వు మంచోడివే, కానీ నాకు నా కూతురు జీవితమే ముఖ్యం. వద్దు నాన్న, మళ్ళీ నేను నా తమ్ముడిని దూరం చేసుకోలేను. ఒక్క తప్పుని చెరపడానికి చాలా తప్పులు చేశాం. చాలు నాన్న. నా కూతురు తెలియక చేసిన తప్పు కోసం 15 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తోంది. కానీ నేను అన్ని తప్పులు తెలిసే చేశాను. ఏ శిక్ష అయినా నాకే పడాలి. ప్లీజ్ ప్లీజ్. అయ్యా, చాలా సంతోషం అయ్యా. ధన్యవాదాలయ్యా. సార్, మనం ఈ కేసులో గెలిచాం సార్. ఇక మీదట ఆ భూమి మన ప్రజలకే సొంతం. అక్కడ హోటల్ కడతాను, రిసార్ట్ కడతాను ఎవరు రావడానికి వీల్లేదు సార్. మీకు ధన్యవాదాలయ్యా. మీరు చల్లగా ఉండాలి. మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలయ్యా. బాబు వచ్చిన ఎలా విశేషమయ్యా? బాబు ఎక్కడయ్యా? బాబును పిలవండి అయ్యా. బాబును పిలవండి అయ్యా. బాబును రమ్మని చెప్పండి అయ్యా.
ఎక్కడికి వెళ్తున్నావు? నాకేమైనా కుటుంబం ఉందా? ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళడమే. నేను ఇక్కడే ఉండమనడానికి మాకేం హక్కుంది? నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి గొడవలే కదా చూస్తున్నావు. నీ పాత జీవితానికి వెళ్తే సంతోషంగా ఉంటావు. నేను బతికింది కూడా ఒక బతికేనాక. నేను ఎక్కడ పుట్టానో కూడా తెలియదు. కుటుంబం అంటే ఏంటి, అమ్మ అంటే ఏంటి, నాన్న అంటే ఏంటి, తోడ పుట్టిన వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో ఇక్కడ వచ్చాకే తెలిసింది. నాకు వీటన్నిటికీ అర్హత లేదక్క. మాకు మాత్రం ఏ అర్హత ఉంది? అంత పెద్ద తప్పు చేసేసి మంచి వాళ్ళలాగా నటిస్తున్నాం. అలా అనకండి అక్క. నేను తమ్ముడిలా నటించడానికి వచ్చాను. నాకు కష్టం వస్తే మీరంతా తల్లడిల్లిపోయారు. అతను తప్పుదారిలో వెళ్ళిన కొడుకు, పొరపాట్లో జరిగిన తప్పు, దాన్ని బయటికి చెప్పుకోలేక ఆ కుటుంబంలో మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. కుటుంబం కాపాడుకోవడం కోసం అందరూ ఎంతో త్యాగం చేయాల్సి వస్తుంది కదా. ఇంట్లో ఒక అక్క ఉంటే 2 అమ్మలతో సమానం. అది ఎవరికి తెలియకపోయినా ఒక తమ్ముడికి బాగా తెలుస్తుంది అక్క. వాడికి అదృష్టం లేదు. తోడ పుడితే మాత్రమే తమ్ముడవుతాడా ఏంటి? నిజమో అబద్ధమో, నువ్వు వచ్చిన దగ్గర నుండి అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారు. మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. తమ్ముడిని పోగొట్టుకుని ఏడవడం నాకేవి కొత్త కాదు. సంతోషంగా ఉండు.